ఇవాల్టి చర్చల్లో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కొనసాగిన వ్యవసాయ విధ్వంసం మరోసారి అదే సంక్షోభాన్ని కొనసాగించేలాగా పూర్తిగా మరోసారి జలదోపిడీకి రంగం సిద్ధమవుతుందనే అంశం ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మారింది పేరే దోపిడీకి దారే అంటూ గోదావరిని చెరబట్టేందుకు మరో రూపంలో ఏపీ లక్ష్యంగా ఏపీ పన్నాగాలు పన్నుతుందనే అంశం, నల్లమల సాగర్ రూపంలో మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే అంశం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ జలదోపిడీకి సంబంధించిన ఈ మొత్తం వ్యవహారాన్ని. దీనికి సంబంధించి ఈ పరిణామాలు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతుకు ఎంత ప్రమాదకరంగా భావించే అవకాశం ఉంది? బనకచెర్ల పోలవరం, బనకచెర్ల విషయంలో తెలంగాణ సమాజం ఉవ్వెత్తున తిరుగుబాటు చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల అంశాన్ని ఆయన వెలుగులోకి తెచ్చాడు. సరే, సహజంగానే మైత్రి బీజేపీతో ఉంది కాబట్టి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక పెంకు వేడిగా ఉన్నప్పుడే రొట్టె కాల్చుకోవాలనే ఓ సామెత ఉంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. ఆ బీజేపీ చంద్రబాబు నాయుడు మద్దతు మీద ఆధారపడి ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. ఇదే అనువైన సమయం జలదోపిడీకి అని ఆయన బనకచెర్ల ప్రారంభించారు. పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. తెలంగాణ సమాజం తిరుగుబాటు చేసి ఎటు పాల్గొని స్థితిలో దాన్ని అలా పక్కన పెట్టేసి మరో రూపంలో మళ్ళీ అదే దోపిడీకి తెరలేపారు. అది విశేషం. ఇప్పుడు ఏంటంటే పిల్లి కాదు మార్జాలం అన్నట్టు బనకచెర్ల పేరు మీద కాకుండా ఇవాళ నల్లమల సాగర్ పేరు మీద మళ్ళీ జలదోపిడీకి ఇప్పుడు ద్వారాలు తెరిచిన సందర్భం మనం చూస్తాం. మరి దాన్ని మరి కేసీఆర్ గారు రేపు సమావేశం ఏర్పాటు చేశారని వార్తలు చూస్తాం. మరి ఆయన ప్రధానంగా ఈ జలదోపిడీ మీదే శంఖం పూరించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా అవసరం. ఒకసారి జలదోపిడీకి స్థిరీకరణ జరిగి జలదోపిడీకి ఆమోదముద్ర పడితే, జలదోపిడీకి సంబంధించిన ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతంలో పూర్తయిపోతే ఇక భవిష్యత్ తెలంగాణ తరాలు చేయగలిగింది ఏమీ ఉండవు. దారులు మూసుకుపోతాయి. మిగతా రంగాల్లో అలా కాదు. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవచ్చు, సవరించుకోవచ్చు, తెలంగాణ హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కానీ జలదోపిడీ, జలాల తరలింపుకు సంబంధించిన అవతల ప్రాజెక్టులు కట్టిన తర్వాత, కేంద్రం దానికి ఆమోదం తెలిపిన తర్వాత, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మళ్ళీ నీళ్లు వెనక్కి తీసుకునే ఆస్కారం ఉండదు కాక ఉండదు. ఒక శాశ్వత జల సమాధి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చాలా ముఖ్యం. అందుకే నిధులు నియామకాలు తర్వాత ప్రాధాన్యాలు. నిధులు కానీ నియామకాలు కానీ రకరకాల పోరాటాలతో మన హక్కులు మనం సాధించుకోవచ్చు, మన వాటా మనం సాధించుకోవచ్చు. కానీ నీళ్ళ విషయంలో అట్లా ఉండదు. ఇప్పుడు ఒకసారి నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయింది. బనకచెర్ల స్థానంలో నల్లమల ప్రాజెక్టు మరో రూపంలో గోదావరి జలాలను తీసుకుపోయే దానికి ఒక దారి ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడే తెలంగాణ ప్రజలు మేర్కోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ జలదోపిడీ విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్టు అనిపించాలి. ఎప్పుడైతే బనకచెర్ల విషయంలో అంత గొడవ జరిగిందో, తెలంగాణ సమాజం వ్యతిరేకించిందో, ఆయన వెనక్కి తగ్గినట్టు నటించాడు తప్ప వెనక్కి ఏమాత్రం తగ్గలేదు. అవే కాలువలు, అవే నిర్మాణాలు, అదే పద్ధతి. తేడా ఏంటంటే ఒక పేరు మార్చి ఒక చోట కాకుండా ఇంకో చోట దోపిడీకి ఈయన ద్వారాలు తెరిచాడు. దాంట్లో భాగంగానే వాళ్ళ నల్లమల సాగర్ ఇవాళ తెర మీదకి వచ్చింది. అసలు గోదావరి జిల్లాల మీద తెలంగాణ వాళ్ళ హక్కులు ఏంటి అది తేల్చలే కేంద్రం. ఇంకా తేల్చాలి. హక్కులు తేల్చిన తర్వాత ఇదిగో బాబు, తెలంగాణ సమాజానికి లేదా తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్లు కేటాయిస్తున్నాం అన్న తర్వాత మిగతా నీళ్ళ విషయంలో ఏదైనా వివిధ రాష్ట్రాల మధ్య ఒప్పందాలు, పంపకాలు, వాటాలు ఉంటాయి. అసలు గోదావరి జిల్లాల మీద తెలంగాణ హక్కేంటో ఇప్పటికీ తేలకుండా, నిర్ధారించకుండా, ఆ హక్కులను స్థిరీకరించకుండా, చట్టబద్ధం చేయకుండా గోదావరి జలాల తరలింపు కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తుంటే మరి వాళ్ళ కేంద్రం కూడా గుడ్లప్పకి చూస్తుంది. ఏంటంటే ఒక రాజకీయ ప్రయోజనం మాత్రమే కూడా ఉంది ఈ విషయంలో. ప్రధానంగా ఇక్కడ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు కాదు,
ప్రధానంగా నోరు విప్పాల్సింది బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి వాళ్ళ ఢిల్లీలో ఆయన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకత్వం వహించారు చాలా సుదీర్ఘకాలం. ఓకే. ఇవాళ రామచంద్రరావు గారు ఈ ముగ్గురు గొంతెత్తాలి వాళ్ళ తెలంగాణ సమాజం తరఫు. మరి గొంతెత్తకుండా మౌనం వహించి చంద్రబాబు నాయుడుకు భయపడే లేదా సమైక్యాంధ్రలో ఎట్లాగైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎట్లయితే తాకట్టు పెట్టారో మరి అదే పద్ధతిలో వాళ్ళ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడి బీజేపీ నాయకులు ప్రధానంగా వాళ్ళు నోరెత్తకుండా ఇంతవరకు నేను చూస్తున్నాను ఒక్క స్టేట్మెంట్ రాలేదు. ఓకే. కనీసం ఒక తటస్థ స్టేట్మెంట్ అయినా ఉండాలి. ఏమిటి? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగదు, తెలంగాణ ప్రజల వాటా హక్కులను సాధించడానికి మేము ముందుంటాము అనే మాట కూడా వాళ్ళు ఇద్దరి నుంచి రావాలి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఒక్కటే తెలంగాణ ప్రజలను నిండా ముంచే ప్రయత్నం చేస్తుంది. ఓకే. కారణం ఏంటంటే దీని వెనుకున్న రాజకీయ కారణమే. బీజేపీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు అధికారాన్ని స్థిరపరచాలని మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే మోడీ గారిని అడ్డంగా పెట్టుకుని ఇదే అదనుగా తెలంగాణకు రావాల్సిన వాటాలు కానీ తెలంగాణ రావాల్సిన ఎంచుకోవాలి. ఇక మళ్ళీ ఈ సమయం రాదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు. ఆయన ఉంటే తెలిసి వచ్చేది. ఈపాటికి ఎప్పుడో ఆయన అక్కడ కూర్చుని ఆయన ధర్నా చేసేవాళ్ళు, లేకుంటే ఆయన అడ్డుకునేవాడు, సమాజాన్ని మొత్తం కోట్లాది మందిగా నడిపించేవాడు. కానీ ఇక్కడ ఏంటంటే మన కర్మకి ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నారు కానీ అక్కడ ఫుట్బాల్ మ్యాచ్లు అని ఆంధ్ర పోటీలు వగైరా పనికిమాలని అంటే సామాన్య జనానికి బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం ప్రయోజనం లేని కార్యక్రమాల్లో తలమనుకొని ఉన్నాడు తప్ప మరి ఇక్కడ ఏంటి బరకచర్ల కాదన్నాడు. ఇవాళ నల్లమల సాగర్ అంటున్నాడు. ఏంటి నీళ్ళ వ్యవహారం ఏంటి ఒక్క సమీక్ష సమావేశం జరపాలి. జలవనరుల నిపుణులు ఇప్పటికీ తెలంగాణలో చాలామంది ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు గతించిన విద్యాసాగర్ రావు గారు ఆయన పోతూ తెలంగాణకు దశాబ్దాలుగా జరిగిన అన్యాయం ఏంటో ఆయన రికార్డ్ చేసిపోయారు. ఆయన నీళ్లు నిజాలనే పుస్తకాలు ఎవరైనా తెలంగాణ చదవాలి, ఎవరైనా చదవాల్సిన దశాబ్దాలుగా సమైక్య రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు నీళ్ల పట్ల ఎట్లా అన్యాయం జరిగిందో ఆయన సవివరంగా రాశాడు, కొట్లాడాడు ఆయన. అందుకే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదం నీళ్లు నిధుల నియామకాలు, నీళ్లకు ప్రధానమైన పాత్ర ఇవ్వడం, మొదటి స్థానం ఇవ్వడం కారణం ఏంటంటే అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి దోపిడీ జరిగిన తర్వాత మనం వెనక్కి తీసుకోలేము అన్న విషయం తెలుసు కాబట్టి విద్యాసాగర్ రావు గారు కానీ, జయశంకర్ సార్ కానీ, కేసీఆర్ గారు అయితే ఏకంగా ఆయన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పటికి మాత్రం ఏమీ జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాస్తవానికి ఏం చేయాలి? బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్. మోడీ గారికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు రోజు పోరాటం చేస్తున్నారు ఏదో ఒక రూపంలో. చేస్తున్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఆయన గొంతు విప్పాలి కదా కనీసం. మా తెలంగాణ ప్రజల సంగతి ఏంటి, మా వాటా సంగతి ఏంటి, మరి మా నీళ్ళ సంగతి తేల్చండి, తర్వాతే మీరు ఏమైనా చేసుకోండి అని గొంతు విప్పే సందర్భం మనకు కనిపించాలి. అసలు ఆయన తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణకు ఉరి బిగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల దృష్టి మళ్లించే పనికిమాలినవన్నీ ఇక చేస్తున్నాడు ఆయన. చాలా దారుణం. ఇప్పటికైనా కానీ తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. ఈ జలదోపిడీకి ఏదైతే మరొక్క రూపంలో చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నాడో, దానికి మోదీ మద్దతు ఇస్తున్నాడో, ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీధర్ గారు చాలా కీలకమైన అంశం చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 3 పార్టీలు కలిసి తెలంగాణ రైతుపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరోసారి జల దోపిడీ చేసేందుకు ఏపీ సర్కార్ పన్నాగాలు పన్నుతోంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి హక్కులు గనక దక్కకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణ రైతు మరోసారి సంక్షోభంలో కూరుకుపోయే పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మరో జల సాధన ఉద్యమాలకు
రంగం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు జరుగుతున్నారు. భరత్ గారు నమస్తే. నమస్కారం. భరత్ గారు, మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమం ఏ నినాదంతో అయితే మొదలైందో మళ్ళీ అలాంటి నినాదాన్ని మరోసారి చేపట్టి తెలంగాణ జల హక్కులను కాపాడుకునే పరిస్థితి తలెత్తిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గోదావరి జలాలను అలాగే కృష్ణా జలాలను ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా చెరబట్టే ప్రయత్నం చేస్తుంది ఏపీ. మరోవైపు నల్లమల సాగర్గా పేరు మార్చి మరోసారి కుట్ర కొనసాగిస్తున్నారనే అంశాన్ని ఎట్లా చూడాలి? దీనివల్ల తెలంగాణ రైతుకు పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వలస పాలన బానిసత్వం నుంచి బయటపడేదానికి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి అనేక మంది తెలంగాణ యువకులు మేధావులు ప్రాణాలని బలిదానం చేసి తెలంగాణని తీసుకొని వచ్చి తెలంగాణ నీళ్లు నియామకాలు నిధులు తెలంగాణకే ఉపయోగించే పద్ధతిలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చి 10 సంవత్సరాల పరిపాలనలో అద్భుతమైన అభివృద్ధిని సాధించారు. నీటిని పొలాలకు మళ్లించినారు కేసీఆర్ గారు. తరువాత ఉద్యోగ కల్పన అయితే ఏంటి, అభివృద్ధి అయితే ఏంటి, అనేక రంగాలలో ప్రథమ ద్వితీయ స్థానంలో దేశంలోనే నిలబెట్టడం జరిగింది. దానికన్నా ఒక మార్పు తీసుకొని వస్తానని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ మార్పు ఏంటంటే మళ్ళీ వెనకకి తీసుకుపోవడం. తెలంగాణ యొక్క నీళ్ళని ఇవాళ ఆంధ్ర ప్రాంతం తరలించే దానికోసం, తర్వాత తమిళనాడుకి తరలించే దానికోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరి ప్రయోజనాలను కాపాడడానికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అధికారాన్ని కాపాడుకునే దానికోసం ఇవాళ మొత్తం 4 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనాలని బలిపెడతా ఉన్నారు. ఇవాళ ఉన్న జనాభా ప్రయోజనాలు కాదు, భావి తరాలకు సంబంధించిన ప్రయోజనాలను కూడా ఇవాళ బలిపెట్టే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పోలవరంది అయితేంది, తర్వాత పోతిరెడ్డిపాడు అయితేంది, బనకచర్లు అయితేంది, వీటన్నిటిని రివైవ్ చేసే కార్యక్రమం వివిధ కొత్త పేర్లతో చేస్తున్నారు. కానీ మొత్తం అంతా పాత వ్యవహారమే. ఇంతకు మునుపు 67 సంవత్సరాలు ఏ రకంగా దోచినరో రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంతకన్నా ఎక్కువగా దోచేదానికోసము తెలంగాణ రైతులని బలిపెట్టి తెలంగాణ ప్రజల్ని బలిపెట్టి ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించిపోయేదానికోసము చంద్రబాబు నాయుడికి మోడీకి ఒత్తాసు పలికి ఇవాళ మోడీ, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణని బలిపశువుం చేసే కార్యక్రమం ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. తర్వాత తెలంగాణ రైతులకి 10 సంవత్సరాల కాలంలో ఏ నీటినైతే కేసీఆర్ గారు తీసుకొచ్చి అందించినారో ఆ నీటిని ఇవాళ మాయం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే, అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా మన బతుకు మళ్ళా ఇబ్బందుల పాలయ్యే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అందుకోసమే కేసీఆర్ గారు ఈ పరిస్థితి ఇది తగ్గేటట్టుగా లేదు, ఇది ఇంకా ఇంతకింతకి మించిపోతూ ఉన్నది, ప్రతిరోజు పెరిగిపోతూ ఉన్నది, ఈ దుర్మార్గాలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతోనే రేపు 19వ తారీఖు నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని పెట్టడం జరిగింది. తర్వాత ప్రజలకి ఈ విషయాలని విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం మళ్ళీ ఏర్పడింది. అస్తిత్వాన్ని మళ్ళీ కోల్పోతున్నాము. కొంచెం 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 ప్రతిరోజు ఇంత అస్తిత్వాన్ని కోల్పోయి మళ్ళా బానిసల్లాగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ కన్నులు తెరవకపోతే, మన హక్కులు మనం కాపాడుకోకపోతే మళ్ళీ పరాయి పాలన కిందకి వచ్చే అవకాశం ఉన్నది అనేది కేసీఆర్ గారు సుస్పష్టంగా మార్గనిర్దేశం చేయడానికి ఇవాళ ఎల్లుండి మీటింగ్ ఏదైతే ఉన్నదో, 19వ తారీఖు మీటింగ్ ఏదైతే ఉన్నదో రేపే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆలోచించాల్సిన అవసరంలో మళ్ళీ పడిపోయినాము. ఆలోచించాలి. ప్రతి వాడలో ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఏం జరుగుతున్నది, 2 సంవత్సరాలలో ఏం జరిగింది, తర్వాత ఇట్లా మనం అప్రమత్తంగా లేకపోతే ఏం జరగబోతున్నది అనేది సమీక్షించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనం చూస్తా ఉన్నాం, చాలా కీలకమైన అంశం భరత్ గారు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో జల దోపిడీ ఏదైతే చేయబోతోందో ఏపీ సర్కార్, దానికి కేంద్ర ప్రభుత్వం వంత పాడుతుందో, కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాస్తుందో, దీనిపై మరోసారి సమర శంఖం పూరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి భరత్ గారు, శ్రీధర్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ రథసారథి,
తెలంగాణ సాధకులే కాదు, తెలంగాణ జల సాధన ఉద్యమాలు ఎన్నో చేసిన కేసీఆర్ గారు మరోసారి తెలంగాణ రైతును కాపాడుకునేందుకు, తెలంగాణలో వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతున్న సందర్భం. 19వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా జరగబోతున్న కీలకమైన సమావేశంలో తప్పకుండా ఈ మొత్తం వ్యవహారాలపై విస్తృతంగా చర్చించబోతున్నామనే అంశాన్ని కూడా భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, మనం చూసాం 2 ఏళ్ల క్రితం వరకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును 2 ఏళ్లుగా పూర్తిగా పడుకోబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గోదావరిని చెరబట్టే రకరకాల కుట్రలు తెరపైకి వస్తున్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడుకోబెట్టడం వెనుక, దాన్ని వాడకుండా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే కుట్ర వెనుక ప్రధానంగా ఇదే పన్నాగం దాగి ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. కేసీఆర్ గారు దూరదృష్టి, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే వ్యక్తి కాదు ఆయన. తాత్కాలిక ప్రయోజనాలు ఆశిస్తే కాళేశ్వరానికి పెట్టిన డబ్బులు ఏవో తాయిలాలకు పెట్టేసి మళ్ళీ ఒక ఎన్నిక గెలవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ దూరంగా ఆలోచించారు ఆయన. తెలంగాణ ప్రజలకు నీటి హక్కులు స్థిరీకరించాలి, భవిష్యత్తులో ఎవ్వడు అడుగుపెట్టడానికి లేకుండా ఒక కోట కట్టాలన్న ఆలోచనతో ఆయన కాళేశ్వరం ప్రారంభించారు. వేగంగా పూర్తి చేశారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని ప్రపంచమంతా కొనయాడింది, ఒక కాంగ్రెస్ వాళ్ళ తప్ప. ప్రపంచమంతా. దురదృష్టవశాత్తు 1-2 పిఎస్కి ఏదో రిపేర్ వచ్చింది, అది ఒక చోట, అది పెద్ద విశేషం కాదు. ప్రపంచవ్యాప్తంగా మెగా ప్రాజెక్టులు చాలా రకాలుగా అక్కడక్కడ రిపేర్లు వస్తూ ఉంటాయి అన్ని దేశాల్లో. దాన్ని సవరించుకుంటూ పోతారు, అది కొత్తేమీ కాదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ముందు చెప్పినట్టుగానే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని అన్నట్టు, కేసీఆర్ గారి మీద రాజకీయమైన వైరం ఉంటే అది ఎన్నికల్లో చూసుకోవచ్చు, అది ఎవరు కాదనరు, రాజకీయంగా తెలుసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉన్న కాళేశ్వరాన్ని, తెలంగాణ భవిష్యత్తు ఇవాళ కాదు కొన్ని తరాల పాటు తెలంగాణ జీవన్మరణ సమస్యతో ముడిపడి ఉన్న కాళేశ్వరాన్ని కూడా ఇవాళ కేవలం రాజకీయ కక్షతో దాన్ని పండబెట్టే ప్రయత్నం చేస్తాం. పోనీ ఆ రిపేర్ కానీ అది కానీ పెద్ద కొంపలంటూ పోయి 1000 కోట్ల రూపాయలు కాదు కదా. నువ్వు పనికిమాలిన అందాల పోటీలకు ఖర్చు పెట్టినావు, ఆ ఫుట్బాల్ పోటీ ఏదో ఖర్చు పెట్టావు, ఇలాంటి పనికిమాలిన మూసి అన్నావు, ఇంకేదో అన్నావు, హడావిడి చేసావు కదా. ఈ ఖర్చులతో పోల్చుకుంటే 200-300 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ఆ రిపేర్ని దాని పక్కన పెట్టేసి కాళేశ్వరం లేకుండా చేయడానికి గల కారణం ఏంటంటే, కాళేశ్వరం కానీ సీతారామ ప్రాజెక్టు కానీ ఇవి గోదావరి జలాలను అడ్డుకొని తెలంగాణకు తరలించే ప్రాజెక్టు, ప్రధాన ప్రాజెక్టు, మన నీళ్లు మనకు తరలించే ప్రాజెక్టు. కాళేశ్వరం ఆ మెగా ప్రాజెక్టును నువ్వు పండబెడితే ఏమవుతుందంటే మళ్ళీ తలుపులు తెచ్చుకున్నట్టు బార్లా గోదావరి నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎప్పుడైనా కానీ గోదావరి నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత అసలు ప్రధానంగా చెప్పుదగ్గ పెద్ద ప్రాజెక్టు మనకు లేవు తెలంగాణలో దశాబ్దాలుగా. ఇప్పుడు కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టు, ఈ కాళేశ్వరాన్ని మొత్తం లేకుండా చేసేస్తే, తలుపులు బార్లా తెరిచేస్తే ఆ గోదావరి నీళ్ళన్నీ పోలవరంకి వెళ్ళిపోతాయి. ఇక పోలవరం నుంచి ఇప్పుడు మళ్ళీ అదే సమస్య. బనకచెర్ల అన్నాడు చంద్రబాబు నాయుడు, బనకచెర్ల గొడవ పడ్డాం, మనం కొట్టాడినాం. ఆ తర్వాత బనకచెర్ల వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు నల్లమల సాగర్ అన్నాడు, వేలుగొండ ప్రాజెక్టు. ఆ నల్లమలకు మళ్ళీ గోదావరి జలాలు తరలించడం, అటు పోతిరెడ్డిపాడు నుంచి అటు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి కృష్ణా జలాలు తరలించడం, ఇలా కృష్ణా జలాల దోపిడీ, ఇలా గోదావరి జలాల దోపిడీ. మీరు గమనించండి, పోలవరం నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి మళ్ళీ ఏకంగా నల్లమలకు నీళ్లు వెళ్ళిపోవడం, నల్లమల నుంచి పెన్నా బేసిన్కి వెళ్ళిపోవడం, పెన్నా బేసిన్ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోవడం, కావేరీ బేసిన్కి. మరి కావేరీ బేసిన్ లింక్ ఎందుకు ఇప్పుడు ఇంత ఎందుకు చంద్రబాబు నాయుడుకు మోడీ సమర్థిస్తున్నాడంటే దీని వెనక మళ్ళీ రాజకీయ కారణం ఉంది. కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమిళనాడు మొదటి నుంచి కొట్లాడుతున్నాయి దశాబ్దాలు. కేంద్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఒక్కటి కూడా దానికి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ తమిళనాడు బీజేపీ ఒక కాలు మోపాలని ప్రయత్నం చేస్తుంది. అక్కడ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, సాధ్యం కావడం లేదు. బీజేపీ తమిళనాడులో కాలు మోపాలంటే, తమిళనాడులో తన జెండా ఎగరేయాలంటే కావేరీకి గోదావరి కృష్ణా జలాల అనుసంధానం చేస్తే అది సాధ్యమవుతుందని ఆలోచించి ఒక రాజకీయ దురుద్దేశం, రాజకీయ స్వార్థంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో దానికి మోడీ ప్రభుత్వం సమర్థిస్తుంది. సరే, అవతల కూడా దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ప్రపంచంలో గంగా జలాలు కూడా మాకే కావాలంటాడు, బ్రహ్మపుత్ర కూడా మాకే కావాలంటాడు.
ఓకే, ఇక్కడి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాపం మూట కట్టుకుంటాడు. ఆయన తరతరాల తెలంగాణ సమాజానికి అసలు నష్టం భర్తీ చేయలేని ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దానికి ఆయన మౌనం వహించినా సమర్థించినా కూడా ఆయన నిజంగా చెప్తున్నా ఒక దోషిగా నిలబడతాడు చరిత్రలో. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొనాలి, అడ్డుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రజల పక్షాన ఆయన ముఖ్యమంత్రి. ఈ రోజు వరకు మీరు గమనించండి, కేసీఆర్ గారు ధిక్కరించినట్టుగా చాలా సందర్భాల్లో మోడీ గారిని ఆహ్వానించాడు, గౌరవించారు, చేశారు. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వచ్చినప్పుడు ఒక సందర్భం మీకు గుర్తుండే ఉంటుంది, మోటార్లు బిగించాలి అంటే అవును అవును వ్యవసాయం కేసీఆర్ గారు ధిక్కరించారు. పోవయ్యా, నీ డబ్బులు ఎవరికి కావాలి, నీ డబ్బులు నాకు అక్కర్లేదు, నేను మోటార్ బిగించను అని ఒక మాట అన్నాడు. నా కంఠంలో ప్రాణం ఉంటారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అని. ఆ మీటర్లు బిగి అంటే ఆ దమ్ము, ఆ గట్ట ధైర్యము కేసీఆర్ గారికి ఉంది, వాళ్ళ రేవంత్ రెడ్డి గారిలో కనిపించట్లేదు. 2 ఏళ్లలో మీరు గమనించండి, కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా, పక్క రాష్ట్రం ఇంత అన్యాయం తలపెడుతున్నా, వాళ్ళని పిలుస్తున్నాడు, దండలు వేస్తున్నాడు, దారులు వేస్తున్నాడు, రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు తప్ప ధిక్కరించి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఒక్క మాట ఇంతవరకు మాట్లాడలే. మీరు గమనించండి, అస్తమానం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు ఓడించారు, ప్రతిపక్షంలో ఉంది, దాన్ని ఉండనియండి. అస్తమానం బీఆర్ఎస్ మీద అటాక్ చేయడం తప్ప ప్రతి ప్రసంగంలో అన్యాపరేషంగా, పరోక్షంగా, ఏకసెక్కంగా మాట్లాడడం తప్ప, మరి అటువైపు చంద్రబాబు నాయుడు ద్రోహం తలపెట్టాడు, ఇక్కడ మోడీ ద్రోహం తలపెట్టాడు. ఈ 2 ద్రోహాల విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ఇక బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, సగానికి సగం ఎంపీలను ఇచ్చింది తెలంగాణ సమాజం. సగానికి సగం ఇచ్చినప్పుడు మీ బాధ్యత ఎంతగా ఉండాలి? మీరు బాధ్యత స్వీకరించాలి, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడాలి. తమిళనాడు చూసి నేర్చుకోండి, పార్టీలు పక్కన పెట్టేస్తారు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎట్లున్నాయో, కేంద్రంలో ఎట్లున్నాయో ఎవడు ఆలోచించాడు. తమిళనాడు ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలిగినా మొత్తం తమిళ సమాజం ఒకటే తిరుగుబాటు చేస్తుంది. కావేరీ జలాల విషయంలో మొత్తం ఒకటవుతుంది. కానీ వాళ్ళ తెలంగాణలో మన దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మోడీ చంద్రబాబుకు అడుగులు వస్తుంది, బీజేపీ పార్టీ మౌనం వహించి ఓ మూల కూర్చుంది. ఇది దురదృష్టం. కాబట్టి తెలంగాణ సమాజం మరొక్కసారి జలయుద్ధానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది, లేకుంటే చాలా కష్టం. శ్రీధర్ గారు చెప్పినట్టు భరత్ గారు మనం చూస్తే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ మాగాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 2 ఏళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దానివల్ల ఎదురైన సాగునీటి సంక్షోభాన్ని కూడా తెలంగాణ రైతు ఇబ్బందులు పడిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇప్పుడు తెరపైకి వస్తున్న ఈ రకరకాల కొత్త కుట్రలు కావచ్చు, కుతంత్రాలని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రైతుపై జరుగుతున్న ఈ ముప్పేట దాడిని 3 పార్టీలు, 3 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పాలనలో తెలుగుదేశం పాలన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న పాలనలో తెలంగాణ ప్రయోజనాలని పూర్తిగా పణంగా పెట్టిన సందర్భంగానే కృష్ణా గోదావరి ఎగువ ప్రాంతం ఏదైతే ఉందో మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇప్పటి ముబ్బడిగా వాళ్ళు ప్రాజెక్టులు కట్టి, చిన్న పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టి, తర్వాత నీటిని కిందకి రాకుండా చేసిన వైనాన్ని మనం చూసినాం. దీని అన్నిట్లో నుంచి తప్పించుకొని ప్రతి చుక్కని ఇక్కడ తెలంగాణలో పడ్డ ప్రతి వర్షపు చుక్కని ఇక్కడే వినియోగం జరగాలని కేసీఆర్ గారు అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అది పూర్తిగా తెలంగాణ వర్షం తర్వాత ప్రాణహిత ఏదైతే ప్రవాహం ఏదైతే ఉందో వాటిని ఒడిసిపట్టి తెలంగాణ కాళేశ్వరం అనేది పూర్తిగా తెలంగాణకు సంబంధించిన విషయం, పూర్తిగా తెలంగాణ భూములకి భూభాగానికి సంబంధించిన విషయం. అట్లాంటి ప్రాజెక్టు మీద నువ్వు కనీసము దాని మెయింటెనెన్స్ కూడా చేయకుండా, తర్వాత చిన్న ప్రమాదం ఏదో జరిగితే దాన్ని రిపేర్ చేయకుండా 200-300 కోట్లలో ఆ రిపేర్ అయిపోతుంది, మళ్ళీ ప్రాజెక్టు యథాతథంగా మంచిగా ప్రజలకు ఉపయోగపడుతుంది అని మొత్తుకుంటుంటే కూడా మీరు దాని మీద ఖర్చు పెట్టకుండా మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏందండి? ఒక పక్కనేమో నిధులన్నిటినీ కూడా ఏ రకమైన ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖర్చు పెడతా ఉన్నారు. అందాల పోటీలని శ్రీధర్ గారు చెప్పినట్టుగా మూసీ సుందరీకరణ అని
ఇట్లాంటి ప్రాజెక్టులని ఇవాళ 4,500 కోట్ల సుమారుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మీరు ఇవాళ లోన్ శాంక్షన్ చేయించుకున్నారు. 300 కోట్లు పెట్టండి. పూర్తిగా తెలంగాణ భూభాగంలోనే ఉన్న ప్రాజెక్ట్ అది. 20 రిజర్వాయర్లతోని తర్వాత కొన్ని వేల చెరువులు నింపుకుంటూ 20 రిజర్వాయర్లను నింపుకుంటూ మలన సాగర్ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును నింపుకుంటూ తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే ఆ ప్రాజెక్టుని పండబెట్టే కార్యక్రమం ఒక పక్కన చేసి ఈ బనకచర్ల అని తర్వాత ఇంకోటి నల్లమల సాగర్ అని ఈ డ్రామాలు ఎవరి కోసం చేస్తున్నారు మీరు? కనీసం ఒక నగరాన్ని కాపాడుకోలేని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఈ దుర్మార్గం అంతా ఎందుకు చేస్తున్నారు అంటే దీని వెనకాల ఒక చిన్న వ్యవహారం ఉందండి. సొంతంగా సంపాదించి కేసీఆర్ లాగా ఒక రాష్ట్రానికి ఒక సంపదని కష్టపడి సంపాదించి ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించే తెలివితేటలు కానీ సామర్థ్యం కానీ లేని మోడీ గారు తర్వాత చంద్రబాబు ఇవాళ బాగా అన్ని సమకూర్చుకున్న రాష్ట్రం నుంచి నీళ్ళని ఎత్తుకపోయేదానికోసం అంటే వాడు సంపాదించలేడు. పక్కింట్లో ధనం ఉంటే దొంగతనం చేసి తీసుకుపోవడం ఈజీ అని అనుకునే బాపతు రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి కానివ్వండి, మోడీ కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇవాళ తెలంగాణ సంపదని తెలంగాణ నీళ్ళని తర్వాత తెలంగాణ ఉద్యోగాలని కొల్లగొట్టుకుపోయే కార్యక్రమం మళ్ళీ చేస్తూ ఉంటే తెలంగాణ అస్తిత్వం ఎక్కడుందండి? మళ్ళీ చిప్పబట్టుకునే కార్యక్రమమేనా? ఎందుకు 95% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి 2 సంవత్సరాలలో ఎందుకు చేయలేకపోయినావు? తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేసిందో ఈ 5% కంప్లీట్ చేయడానికి 90% ఖర్చు చేసిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఇవ్వాలి మీరు వినియోగించే దానికోసం. శాంక్షన్స్ అయిపోయినాయి, తర్వాత డబ్బులు రిలీజ్ అయిపోయింది, పని కావట్లే. ఎందుకు పని కాదు? పని కానియరు. పని ఎందుకు కానియరు అంటే ఈ నీళ్ళు కిందకు పోవాలి, తెలంగాణ ప్రజలకి నీళ్లు ఉపయోగపడాలని కోరిక లేదు వీళ్ళకి. అందుకని ఈ నల్లమల సాగర్ ఏంది ఈ పేర్లు దేని పెడతా ఉన్నారు? ఈ పేర్లు దేని పెడుతున్నారు అంటే ప్రజల్ని మభ్యపెట్టేదానికోసం, తెలంగాణను ముంచేదానికోసం, తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలని పనంగా పెట్టేదానికోసం. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కిందికి తీసుకుపోవాలనో లేకపోతే ఏ సంబంధం లేని తమిళనాడుకి ఈ నీళ్లు తీసుకుపోవాలని మోడీ గారు ప్రయత్నం చేసి ఒక ప్రశ్న అడగాలి కదా మోడీని, మీ నర్మదా జలాలను మాకు ఇస్తారా మీరు అని? గంగా జలాన్ని తెలంగాణకు తీసుకొని వస్తారా మీరు? అది ఎగువ ప్రాంతంలో ఉంది కదా. వార్దా పై భాగంలో ఉన్న నదులలో నీళ్ళని తెలంగాణకు మీరు ఇస్తారా? మీరు చేస్తారా? మీరు సమర్థిస్తారా? ఒక మాట అనుమని చెప్పండి. అట్లాంటిది ఏమీ లేదు. తెలంగాణ అప్పనంగా దొరికింది, ఎవడంటే ఎవరికి ఇష్టం ఉన్నదో వాడు దోచుకొని పోవచ్చు. ఆ రకమైన దోపిడికి దారులు తీసేదానికి నాయకత్వం వహిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. దీన్ని అర్థం చేసుకొని ఇవాళ మళ్ళా 70 ఏళ్ళు ఉండదు, ఇక్కడ ఏమి ఉండదండి. ఆ రకమైన హైటెక్ దోపిడీకి ఇలా ద్వారాలు తెరుస్తూ ఉన్నారు, రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ నీళ్లు ఎట్లా కొట్టుకపోవాలా ఇదే పని వాళ్ళకి. మనకు సిగ్గులేదు, ధ్యాస లేదు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల మీద మనకేం ధ్యాస ఉండదు. ఏం చేస్తామనంటే మెస్సీని పిలుస్తాము, లేకపోతే అందాల పోటీలు పెడతాము. ప్రజలు అల్లల్లో ఆడుతూ ఉంటే మొత్తం వదిలేసేసేసి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు మొత్తము పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉంటే, పక్క రాష్ట్ర ప్రజలకు వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా కింద రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటే పెన్నా నదికి పోవడమే తప్పు. కృష్ణా జలాలు పెన్నా బేసిన్కి పోవడం, ఇవాళ కావేరీ బేసిన్కి తీసుకుపోవడం అంటే ఎంత చేతగానే నాయకత్వం తెలంగాణలో ఉంటే ఇదంతా జరుగుతుంది. ఎంత లొంగుబాటు నాయకత్వం తెలంగాణలో ఉంటే ఇదంతా జరుగుతుంది. ఇది జరుగుతూ ఉన్నది, దీని మీద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణకు సంబంధించిన జలాలపై తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకున్న హక్కులను కాలారాసేలాగా శాశ్వతంగా జరుగుతున్న ఈ కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, సమయం ఆసనమైందని చెప్పి భరత్ గారు స్పష్టం చేస్తున్న సందర్భం. ఒకవేళ ఇప్పుడు మనం అడ్డుకోకపోతే శాశ్వతంగా తెలంగాణ రైతుకు, తెలంగాణ వ్యవసాయానికి ఒక మరణ శాసనంలా మారే పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని తీసుకోబోతోందని, కేసీఆర్ గారి నాయకత్వంలో జల సాధన
ఉద్యమాలకు రానున్న రోజుల్లో శ్రీకారం చుట్టబోతున్న సమయం కూడా ఆసన్నమైందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంశం ప్రధానంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భరత్ గారు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పూర్తిగా అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్గా గెలుచుకున్న సందర్భం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 ఏళ్ల పాలనలోనే గ్రామీణ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎట్లా వ్యక్తమవుతుందో మనం చూస్తున్నాం. అనేక స్థానాల్లో ముఖ్యమైన నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భం. అనేక ప్రాంతాల్లో హింసకు కూడా దారితీస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ శ్రేణులపై జరుగుతున్న దాడులు ఎట్లా చూడాలి? నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. తప్పకుండా ఈ ఆగడాలు ఆపకపోతే ఖబర్దారని హెచ్చరిక చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ఒక అసహనానికి ప్రతీకగా కాంగ్రెస్ వ్యవహారం ఉన్నదండి. చాలా అసహనానికి గురవుతూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళ దుర్మార్గమైన పాలన, చేతగాంతనం అయితేంది, తర్వాత దోపిడీ అయితేంది, తర్వాత హింస అయితేంది, పోలీసుని వ్యవస్థలను దుర్వినియోగం చేయడం అయితేంది, 2 సంవత్సరాలల్లో తారాస్థాయికి పోయినది. ఈ తారాస్థాయికి పోయిన ఈ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగితే 2 సందర్భాలలో రెండు విడతలైనది. అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసినది, తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయదు. 70%, 80% స్థానాలు పైనే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఇవాళ 50% కైవసం చేసుకునేదానికి అన్ని రకాల అడ్డదారులు కాంగ్రెస్ దొక్కుతూ ఉన్నది. ఎంత సిగ్గులేనితనం అండి కాంగ్రెస్ పార్టీకి! ముఖ్యమంత్రిని, తర్వాత మంత్రులందరినీ ప్రచారానికి దించుతారా పంచాయతీ ఎన్నికలలో? పంచాయతీ ఎన్నికలలో గ్రామ స్థాయి రాజకీయాలు అనేక ఉంటాయి, గ్రామస్థాయి అవసరాలు ఉంటాయి. వాటిని ముందు పెట్టుకొని చేసుకోవాలి. ఇవాళ గ్రామాలని రణభూముల్లాగా మార్చినారు కదా, రణరంగాలాగా చేసేసినారు ఇవాళ గ్రామాలని. కొన్ని వందల గ్రామాలలో 3 సార్ల అంటే గెలిసేదాకా రీకౌంటింగ్లు జరిగినాయి. కాంగ్రెస్ జరిగినాయి అంటే 2 ఓట్లు 3 ఓట్లతోని గెలిచి 5-10 ఓట్లతో గెలిచిన ప్రతి చోట్ల కూడా రీకౌంటింగ్లు 3 సార్లు చేసి చివరికి కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ సమర్థిత అభ్యర్థులు గెలిచినారు అనిపించుకునేది. దానికోసము పోలీసుని, ఎలక్షన్ ఆఫీసర్లని అందరిని కూడా లోపరుచుకొని ఒత్తిడి చేసి బలవంత పెట్టి చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అందుకనే ఇవాళ 100ల కొద్దీ కేసులు పడబోతూ ఉన్నాయి. నా దృష్టిగా వచ్చిన కొన్ని 100 కేసులు వచ్చినాయి, ప్రతి జిల్లా నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 విడతలలో జరిగిన ఎలక్షన్స్లో ప్రతి జిల్లా నుంచి, దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినాయి. ఇంత దౌష్ట్యమా, ఇంత దౌర్జన్యమా? తర్వాత హింసకైతే అద్దుపద్దు లేదు. పోలీసులు అసలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎన్నికలు నడిచేదానికోసం శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళ జీతాలు ప్రజల సొమ్ము నుంచి జీతాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచో జీతాలు తీసుకోవట్లేదు. అదొకటి గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాలలో హెచ్చరికలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలలో, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా చాలా హెచ్చరికలు చేస్తున్నారు. మేము అందరం గమనిస్తూనే ఉన్నాము. మీరు పద్ధతిని విడిచి ఏదైతే చేస్తున్నారో పోలీసు మిత్రులారా, మీరు నిష్పక్షపాతంగా ఉండండి, లేకపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయని కూడా, లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయని కూడా, కబడ్డారని కూడా చాలా హెచ్చరించిన తర్వాత కూడా ఈ దుర్మార్గం జరుగుతూ ఉన్నది. అసలు పోలీసులు కాంగ్రెస్ పార్టీ లాగా వ్యవహరించడం ఏంటంటే నాకు అర్థం కాదు. అనేక సందర్భాలలో, అనేక విలేజెస్లో ఆ రకంగా ఏదైతే జరుగుతుందో, ఇది అయినా కానీ, ఇంత దుర్మార్గమైన ఎలక్షన్ నడిపినా కానీ దొంగ లెక్కలు వేసుకొని ఏదో కాంగ్రెస్ హవాదీదని మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి 50% తక్కువనే వచ్చినాయి. ఇన్ని దుర్మార్గాలు చేసిన ఇది దేన్ని సూచిస్తుందండి? ఈ హింస, తర్వాత ఈ అసహనం, ఇదంతా దేన్ని సూచిస్తుంది? ప్రజలలో మా మీద ఉండే రాష్ట్రానికి పరిపాలన చేసే అధికార పార్టీగా ఎప్పుడైతే ఎన్నుకుందో 2 సంవత్సరాల క్రితం, అప్పుడున్న అభిమానం ఇవాళ ప్రజలు మా మీద చూపించట్లేదు. మేము చేసే దుర్మార్గ పనులు వాళ్ళు గమనించినారు. కాబట్టి ఈ అసహనాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఈ హింస, ఈ దుర్మార్గంగా పరిపాలనా యంత్రాంగాన్ని లొంగ తీసుకొని వాళ్ళు ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ
గెలుపు చూపించుకునే దానికోసం ఈ బల్బును ఉపయోగించుకుంటున్నారు. ఓకే, ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు గమనించినారు ఈ విషయాన్ని ప్రజలు గమనించినారు. దానికి ప్రతిక్రియ ఒక ఫలితాన్ని రూపుదాల్చేదానికోసం కొంత సమయం పడుతుంది, అంతేగాని వీళ్ళు ఉండేది కాదు. వీళ్ళు పోతున్నారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు. ఎస్, పంచాయతీ ఎన్నికల్లోనే పూర్తి స్థాయిలో వస్తున్న ఫలితాలు చూస్తూ ఉంటేనే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్పై ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఫలితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని భరత్ గారు చెప్తా ఉన్నారు. ఇలాంటి దాడులతో బీఆర్ఎస్ను భయపెట్టలేరని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. తప్పకుండా న్యాయస్థానాల్లో కూడా పోరాడతాం, ప్రజాక్షేత్రంలో కూడా కాంగ్రెస్ దౌర్జన్యాలను ఎండగడతామని చెప్పి స్పష్టంగా చెప్తున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మూడో దశ ఎన్నికల్లో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభంజనం కొనసాగుతుంది. తప్పకుండా ఇప్పటికే కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకత మళ్ళీ ఈ దశ ఎన్నికల్లో కూడా తప్పకుండా ప్రస్ఫుటంగా కనిపిస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు హోరాహోరీగా పోరాడమే కాదు, అనేక స్థానాల్లో కూడా భారీగా గెలుస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మూడో దశ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామంలో గతంలో ఎప్పుడు చూడలేదు 10 ఏళ్ల పాటు మనం హింస అలాంటిది. ఆ హింస ఎట్లా చూడాలి? శ్రేణులపై జరుగుతున్న దాడులు, బీఆర్ఎస్ శ్రేణులపై కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేశారు. ఇలాంటివి ఉపేక్షించం, తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరిక. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? దౌర్జన్యాలతో ప్రజల మనస్సులను గెలవలేరు. అలా గెలిచేటైతే నియంతలే శాశ్వతంగా పాలకులుగా ఉండేవాడు. ప్రజాస్వామ్యాలు ఉండేవి కాదు ప్రపంచంలో. ఇవాళ కాంగ్రెస్ దౌర్జన్యాన్ని నమ్ముకుంది, కానీ ఎల్లకాలం ఉండదు ఇది. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంత వ్యతిరేకత మీకు కనిపించింది. అధ్యయనం చేయండి, రైతుల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది. మరి గ్రామీణ ప్రాంతాలే పట్టం కట్టాయి కదా గత అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? మంత్రులు నియోజకవర్గాలు కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు గ్రామ పంచాయతీల్లో ఇతర పార్టీలు ఎందుకు గెలిచాయి, బీఆర్ఎస్ ఎందుకు గెలిచాయి, ఆ అధ్యయనం చేస్తే బాగుండేది. చేయకుండా గెలిచిన వాడి మీద దాడి, ఓడిపోయిన వాడి మీద దాడి. ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం సోమవారంపేట. అభ్యర్థి ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత వదిలేయాలి కదా. ఆ ట్రాక్టర్ తెచ్చి గుద్దేసి పాపం ఆ కుటుంబ సభ్యులు పాపం ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒక పిల్లోడి మీరు గెలిచిన తర్వాత కూడా ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థిని వదిలిపెట్టే అంత దుర్మార్గానికి వాళ్ళ కాంగ్రెస్ తెగబడి. దానికి ఉదాహరణ ఇదే. ఇక రాష్ట్రం అంతా దాడులు జరిగినాయి, బ్యాడ్ పేపర్ల మ్యానిపులేషన్ జరిగింది. దీంట్లో దురదృష్టం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కూడా మౌనంగా ఉంది. అది బాధాకరం. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ గౌరవించాలి, కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఏకంగా జిల్లాల మీద పడి ప్రకటనలు చేస్తుంటే, సభలు పెడుతూ ఉంటే మరి ఎన్నికల నిబంధన ఎందుకు అడ్డుకు రాలేదు అర్థం కాదు. ఓకే, ఎలక్షన్ కమిషన్ కానీ, తర్వాత ఉద్యోగులు కానీ, తర్వాత యంత్రాంగం, ఎన్ని వీళ్ళంతా కొంత పాక్షికంగానే వ్యవహరించాలని భావించాల్సి ఉంటుంది. ఓకే, దాని ఫలితంగానే ఇవాళ రైతాంగం అంతా తిరుగుబాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అది కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ విజయాలు సాధిస్తే కాంగ్రెస్కు ఫ్రస్ట్రేషన్ ఎందుకు, దాడులు ఎందుకు జరగాలి? హాయిగా ఉండాలి, పండుగలు చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి. దాడులు చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆశించినంత విజయాలు వాళ్ళకు లభించలేదు, ప్రజా వ్యతిరేకత కనిపించిందన్న దుగ్ధ ఒక కోపం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎస్ శ్రీధర్ గారు, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో చాలా కీలకంగా రైతులకు సంబంధించిన అంశం. ఈరోజు రైతులకు సంబంధించిన మరో అంశం కూడా కనిపిస్తుంది. గతంలో యూరియాకు సంబంధించి పడిన కష్టాలు మనం చూసాం. రైతులు ఏ రకంగా నెలల తరబడి అగచాట్లు పడ్డారు. ఇప్పుడు యాప్లో బుక్ చేసుకుంటేనే ఎరువులు, యూరియా అని చెప్పేసి కొత్త నిబంధనను, కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? కేసీఆర్ గారి హయాంలో యూరియా కోసం కష్టాలు లేవు, రైతులకు క్యూలు లేవు, చెప్పులు పెట్టడం లేవు, ఆధార్ కార్డు పెట్టడం లేవు. హాయిగా యూరియాలు వచ్చేసినాయి, ఆర్డర్ ఇస్తే వచ్చేసినాయి ఇళ్ళకి. ఓకే, కానీ మారిపోయింది. మొన్న చూసాం, మన సీజన్లో యూరియా కోసం కొట్టుకున్నారు, చేశారు, ఎగబడ్డారు. మళ్ళీ చెప్పులన్నీ లైన్లలో పెట్టారు, రేషన్ కార్డులు లైన్లో పెట్టారు. మళ్ళీ ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇక ఇవాళ పేపర్లో చూస్తున్నాం, ఒక క్యూ వరంగల్ జిల్లాలో ఎంత పెద్ద క్యూ ఉంచండి. వాళ్ళకి ఎప్పుడు బస్తాలు రావాలి, ఏం కావాలి, పోనీ బస్తాలు ఎన్ని ఇస్తారో తెలియదు. ఇప్పుడు కొత్తగా తగుదనమో అని ప్రభుత్వం ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్లో మీరంతా బుక్ చేసుకోండి, మీ ఇంటికి పంపిస్తామని చెప్పేసి. ఓకే, కూట్లో రాయితలేనోడు ఏట్లో రాయితడానికి పోయినట్టు ఓ సామెత ఉంది. మీరు క్యూలో నిలబడ్డ రైతులకే మీరు యూరియా సరఫరా క్యూలోనే ప్రజలకు కనిపించకూడదు, ప్రచార మాధ్యమాల ద్వారా అది ప్రజలకు తెలవకూడదు, తెలిస్తే బదనాం అవుతాం అనేది
ఆ కుట్రలో భాగంగా ఇవాళ ఈ యాప్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప ఈ యాప్కి చట్టబద్ధత ఎవరు? ఎస్. నేను యాప్లో బుక్ చేస్తాను, రాకపోతే ఏముంది? ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు? ఎక్కడైనా వెయిట్ చేస్తారు? ఎస్. ఇప్పుడు పంటకి ఏ సమయంలో అయితే ఎరువు వేయాలో ఆ సమయంలో ఎరువు అవైలబుల్గా ఉందా లేదా అనేది లెక్క. అసలే ఇప్పుడు మనకు ఒక ఇంట్లో ఇద్దరు నలుగురు ఉంటే ఒకరికొకరికి పడని ఒక కల్చర్ ఈ దేశంలో కుటుంబాల మధ్యన ఉంటుంది. తర్వాత సమాజంలో గ్రామాలలో వార్డులలో కూడా పంచాయతీలు ఉంటాయి. ఎస్. అట్లాంటి పంచాయతీలు ఉన్నాయి కాబట్టి కానీ ఎన్నికల సందర్భంలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి బాధ్యత ఉంటుంది, అదంతా మెయింటైన్ చేయాలి. మొత్తం యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ కిందికి వెళ్తుంది. మీరు అధికారాన్ని దర్పాన్ని ప్రదర్శించే దానికోసం కాదు రాజ్యాంగం ఈ వ్యవస్థను తయారు చేసింది. ప్రజల్ని కాపాడేదాని నడిచేదానికోసం, హింసని నివారించేదానికోసం. కనీసం జాస లేకుండా ఉన్నాయి ఇవాళ ఎన్నికల కమిషన్లు. లేకపోతే ఓడిపోయిన ట్రాక్టర్ పెట్టి గుద్దేదేందండి? ఎన్ని రకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని రకాల ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘోరాలు బయటపడకుండా ఉండేదానికోసం ఇట్లాంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. లేకపోతే యాప్ ఏందండి నాకు అర్థం కాదు. ఎప్పుడంటే అప్పుడు స్వేచ్ఛగా మార్కెట్లో దొరకాల. మేమేం చేయకుండా చెప్పట్లేదు. 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఎప్పుడంటే అప్పుడు యూరియా కానివ్వండి, మిగతా ఎరువులు కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఏదైనా అందుబాటులో ఉన్నది. చేసింది ఇంతకుముందు అమల్లో ఉన్నది చేయలేక ఏమి వచ్చింది మీకు? ఎందుకు చేయలేకపోతున్నారు? అసమర్థత, ప్రజల పట్ల రైతుల పట్ల దృష్టి లేకపోవడం, తర్వాత వాళ్ళ పట్ల కమిట్మెంట్ లేకపోవడం, జల్సాలు చేసుకుంటా ఉన్నారు. లేకపోతే మీకు పైచాచిక ఆనందం కాకపోతే లైన్లలో ఎందుకు నిలబడాలండి జనం? తర్వాత యాప్లలో ఎందుకు బుక్ చేసుకోవాలి? ఆయన ఇష్టం ఉన్నప్పుడు పోతాడు, యాప్లో బుక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఒక దగ్గరనో ఒక 500, 1000, 2000 తీసుకొని పోయి ఇంకో దగ్గర కొనుక్కొచ్చుకునే పరిస్థితి కూడా కల్పించలేని ప్రభుత్వం అది ప్రభుత్వం అవుతుందా? అట్లా జరుగుతూ ఉన్నది. ఈ దుర్మార్గం పోవాలి. ఈ దుర్మార్గం ఉంటే ఎవరు నష్టపోయేది? ఎవరు? రైతులే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకమని శ్రీశ్రీ గారు చాలా దశాబ్దాల ముందు రాసినాడు. దురదృష్టం ఏంటంటే అది ఇయాలటికి కూడా రెలవెంట్ అయిపోయింది. ఇయాలటికి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎదురు చూసి మోసపోవద్దు. వాడు చెప్తే మోసపోయినరు, వాళ్ళు మోసం చేసే మాటలు చెప్తే మోసపోయిన గెలిపించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా నిరంతరం మోసపోయే ప్రక్రియ నెత్తిన పెట్టుకునేది ఈజీ. అది మోసపోవడం అనేది ఈజీ. కొంచెం తెలివి తెచ్చుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఎదిరించాల్సిన అవసరం ఉంది, నిరోధించాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసం అని అంటే మన కోసం. ఎస్. శ్రీధర్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా రైతాంగంలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఇలాంటి చర్యల వల్ల రానున్న రోజుల్లో ఇంకా ప్రతిస్పందన కావచ్చు, ప్రజాగ్రహం కావచ్చు, ఎట్లా ఉండే అవకాశం ఉంది రైతులకు? ఈ యాప్ విషయంలో రైతులందరికీ ఒకే సమయంలో నిర్దిష్టమైన సమయంలోనే ఎరువులు అవసరం ఉంటాయి. ఒక గ్రామానికి ఓ టైం అట్లా ఉండదు. కాలం ఒకటే కాబట్టి ఒకే మీరు అందరు యాప్లో బుక్ చేసుకుంటే సర్వర్లు డౌన్ అయితే పరిస్థితి ఏంటి? మీరు సరఫరా చేయలేని పరిస్థితి వస్తే ఎట్లా? ఒకటి. రెండవది, రైతులకు అంత సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు అవ్వాలి? ఈ యాప్లో బుక్ చేసుకోవడం చేయడం. పోనీ యాప్లో బుక్ చేస్తే మీరు 15 రోజులకు ఒకసారి ఇస్తామంటే మరి 15 రోజులకు రాకపోతే పరిస్థితి ఏంటి? నెల దాకా ఆగితే అయిపోయింది, గోవిందా, పంట పోతుంది. అంతే కదా. ఎందుకు పనికిరాదు? అంటే ఏంటంటే ఇప్పుడున్న ఈ యూరియా మేనేజ్మెంట్ చేతగాక ఇక కొత్త ఎత్తుగడ తప్ప మీరు హాయిగా ఊళ్ళల్లో కానీ పండల కేంద్రాల్లో కానీ దుకాణాలు ఓపెన్గా పెట్టేసేయండి. అవసరమైన కొనుక్కుపోతాడు. అది బుక్కేది కాదు, తినేది కాదు కదా. యూరియా తీసుకుపోతాడు, పంటకు వాడుకుంటాడు. ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది, కొంత సున్నితమైన సమస్య. కౌలుదారు ఉంటాడు. యాప్ అనేది ఓనర్ పేరు మీద, ఓనర్ సెల్ ఫోన్. ఇప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉంది, యాప్ నా పేరు మీద వస్తుంది. నేను ఎక్కడో పట్టణంలో ఉంటాను, అక్కడ కౌలు చేస్తుంటాను. వాడు ఎక్కడ బుక్ చేయాలి? ఒకటి. రెండవది, కౌలుదారు యాప్లో బుక్ చేసే అవకాశం భూ యజమాని ఇస్తాడా?
ఆ సమస్య ఒక సున్నితమైన వైరుధ్యం ఉంటుంది కదా, రైట్ ఇద్దరు వ్యవసాయదారులే. రైట్ ఇవేవి పరిష్కరించకుండా ఒక యాప్ తాంబూలాలు ఇచ్చాము తణుకు సావండి అని చెప్పేసి యాప్ పెట్టాము, అందులో బుక్ చేసుకోండి, వస్తే వస్తాయి, లేకుంటే మీ సాగు మీరు సావండి అని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి తప్ప ఒక నిర్దిష్టమైన విధానం కాదు. రైతుల ఆమోదం దీనికి ఉంటుంది. మీరు గ్రామ సభలు పెట్టండి, ఓకే గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని చూడడం, ఇప్పుడు పగలగొడతారు ఈ ప్రతిపాదన రైతులు. ఎస్, మనం చూస్తూ ఉన్నాం రైతులు ఈ రకంగా పూర్తి స్థాయిలో రైతును ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. గతంలో క్యూ లైన్లలో నెలల తరబడి వేచి ఉండి పూర్తి స్థాయిలో అగచాట్లు పడ్డారు రైతులు. మరోసారి ఇలాంటి విధానాలతో రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పేసి శ్రీధర్ గారు అలాగే భరత్ గారు కూడా హెచ్చరిక చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.